మన విషయము మనము ఏం చేయాలి? వివేచించు ఇది అక్కడ ఏమన్నాడంటే తొట్టిల్లే కాలము అన్నాడు. అంటే బలము కలిగిన వారైనా కానీ ఇది తొట్టిల్లే కాలం అన్నాడు. మరో కాలం ఏమన్నాడంటే దైవ కుమారులు ప్రత్యక్షము కాబోయే కాలము. అంటే తొట్టిల్లే వాళ్ళు తొట్టిల్లుతారు, అయినా కానీ దైవ కుమారులు ప్రత్యక్షము కాబోయే కాలంలో మనము ఉన్నాము. కనుక మీ మట్టుకు మీరు ఏం చేయాలి? సంపూర్ణ సిద్ధి పొందాలంటే మీరు గోళ్ళు గెలుకుంటా ఏం గెలుకుంటా కళ్ళు నలుపుకుంటా మీరు ఉండాలి అన్నాడా? మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం ఎవరమో అన్న సంగతి మనకు అర్థం కావట్లా. మనం ఎవరమో సంగతి మనకి అర్థం కాక మనకున్న సమస్తాన్ని మనము వ్యర్థం చేసుకుంటున్నాం. కాబట్టి కాలిపోయింది కనపడదు, దాటిపోయింది తిరిగి రాదు. కాబట్టి మిగిలిన కాలములో మన వంతు మనము ఏమి చేయాలో దానిని చేయటానికి మనము ప్రయత్నము చేసేవారంగా ఉండాలి. కాబట్టి ఈ కాలంలో దేవుడు మనలను ఆయన నిర్ణయించుకున్నాడో, ఆయన ఏర్పరచుకున్నాడో, ఆయన కోరుకున్నాడో, ఆయన మార్చుకున్నాడో, ఆయన చేర్చుకున్నాడో. కనుక ఆయన గురించి మనము ఏం చేయాలి? ఆలోచన చేయాలి. రాత్రి మీలో ఎంతమంది వచ్చారు విజ్ఞాపనకి? విజ్ఞాపన ఉందన్న సంగతి తెలిసే తెలియక అమ్మా ఎందుకు రాలేదు? లెగిసి చెప్పండి ఒక్కొక్కళ్ళు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇన్నాళ్ళకి లాగా మనము ఉంటే మన వల్ల దేవునికి కానీ, సంఘానికి కానీ, కుటుంబానికి కానీ, బిడ్డలకు కానీ ఏ మేలు ఉండదు. దేవుడు లేకుండా మనం ఏమి చేయలేము, దేవుని తోడు లేకుండా మనమేమి చేయలేము. కాబట్టి గత రాత్రి ఎవరు కూడా రాలేదు. వాళ్ళు ఎందుకు రాలేదు అని అంటే దానికి కారణం కూడా ఉంది. నేను షాపులు వేయండి రానని వీళ్ళని పంపిస్తే వీళ్ళు ఇటొక 2 షాపులు అటొక 2 షాపులు వేశారు. ఎన్ని షాపులు వేశారు? ఇటొక 2 ఇటొక 2. అంటే వాళ్ళు ఎందుకు వేసారు? వీళ్ళు ఎడు తిరిగి రారు. వచ్చినా కానీ ఇటొక 4 వస్తారు, ఇటొక 4 వస్తారు. కనుక మనం వేసినా కానీ ప్రయోజనం లేదు అనుకున్నారేమో. అటొక 2 ఇటొక 2 వేశారు. నేను దానికి ఎవరిని చెప్పాను, అబ్బాయి జిరాక్స్ విషయంలో మనం ఏ ప్రింట్ అయితే ఇస్తామో, మనం ఏ పేపర్ అయితే పెడతామో ఆ పేపరే ఏమొచ్చింది? ప్రింట్ వచ్చింది. మనం లోపలికి ఏదైతే పెడతామో బయటికి అది వచ్చింది. మనం ఏదైతే ఆలోచన చేస్తామో అదే ఆచరణలోకి కనపడుతుంది. అది ఆచరణలో కనపడుతుంది. కాబట్టి మొదట మన మైండ్ సెట్ మారాలి. ఏం మారాలి? మన మైండ్ సెట్ మారాలి, మన ఆలోచన విధానం మారాలి.
నేను బొల్లారంలో ఉన్నప్పుడు నేను కూడా అలాగే వేసాను. అయితే ఆ రోజు అనుకోకుండా ఆయన సెలవు ఉండి ఆయన వచ్చాడు, విజ్ఞాపనకు వచ్చాడు. విజ్ఞాపనకు వస్తే అటు 2 సేపలు ఇటు 2 సేపలు ఆయన క్లాస్ పీకాడు. మనం ప్రార్థన చేస్తున్నాము, నీ ప్రజలు నీ సన్నిధికి రావాలని మనం ప్రార్థన చేస్తాము, కానీ మనము దాన్ని చూపించే విధానంలో చూపించలేకపోతున్నాము. కాబట్టి మనం ఏదైతే ప్రార్థన చేస్తామో దానిని ముందు నమ్మాలి. దాని ముందు మనము నమ్మినప్పుడు దానిని ఆయన కార్యరూపంలోనికి తీసుకొస్తాడు. కాబట్టి మనం ఏదైతే చేస్తామో, ఏదైతే ఆలోచిస్తామో దానిని కార్యరూపంలో దేవుడు ఉంచుతాడు. కాబట్టి ఒక కంప్యూటర్కే అంత కెపాసిటీ ఉంటే దానికి మించిన మైండ్కి ఇంకెక్కువ కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఒక కంప్యూటర్ ఏ రీతిగా జిరాక్స్ను ప్రింట్ చేసి ఇస్తుందో అలాగే మన సబ్ కాన్షియస్లో కూడా మనం ఏదైతే ఆలోచిస్తామో అదే బయటికి కనబడుతుంది. అంటే మనం ఆలోచన చేసినప్పుడు మనకి ఒక సరైన అవగాహన అనేది వస్తుంది. అందుకు దైవ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు చాలా విషయాల్లో వాటి గురించి తెలియజేశాడు. కాబట్టి సాధ్యమైనంత వరకు మనము సంఘ సహవాసాన్ని ఏం చేయకూడదు అమ్మా, నిర్లక్ష్యము చేయకూడదు. కాబట్టి ఆ రీతిగా మీరు ఆలోచిస్తారని నేను మనసిస్తున్నా. ముఖ్యంగా కొన్ని పగటనలు ఉన్నవి, నేను వాటిని తెలియజేస్తాను, మీరు వాటిని ఆలోకించండి. కిటికీ తీయండి. మనకి చాలా కాలం బట్టి కీర్తన పుస్తకాలు అవసరతుంది, వాటి గురించి మనము కనిపెడుతున్నాము. అయితే ప్రస్తుతానికి కీర్తన పుస్తకాలు ప్రింట్ అయి ఉన్నవి. ఏ కీర్తన పుస్తకాలు ప్రింట్తో జిప్పుతో ఆ పుస్తకాలు ప్రింట్ అయి ఉన్నవి. ఒక్కొక్క పుస్తకం వచ్చి 200 రూపాయలు, ఒక్కొక్క పుస్తకం వచ్చి 200 రూపాయలు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం చేయాలి, కొనండి. మరలా అవి దొరకవు. బట్టల కొట్లు ఎప్పుడైనా బట్టలు దొరుకుతాయి, అదైనా కానీ పుస్తకాలు ఎప్పుడు పెడితేప్పుడు పుస్తకాలు దొరకవు. కాబట్టి ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉండాలి, ప్రతి ఒక్కరి చేతిలో కీర్తన పుస్తకం ఉండాలి, ప్రతి ఒక్కరి చేతిలో రాసుకోవటానికి నోట్స్ పెన్ కూడా ఉండాలి. కాబట్టి మీరు వచ్చే వారానికల్లా మీరు ఆ అమౌంట్ మీరు తీసుకురండి, తీసుకొస్తే వాటిని తెప్పియటం జరుగుతుంది. రెండవ ప్రకటన ఏంటంటే, ప్రతి 2వ గురువారము మన మధ్యకు బైబుల్ క్లాస్ చెప్పడానికి జూపూర్ నుండి ఎస్సీ గారు వస్తూ ఉన్నాడు. కాబట్టి వచ్చే గురువారము బైబిల్ క్లాస్కి మన మధ్యకు దేవుని దాసులు వస్తున్నారు. కాబట్టి మనము బైబిల్ క్లాస్కి రావాలి. మనతో పాటు మిగిలిన వారికి కూడా ఏం చేయాలి, చెప్పాలి. మిగిలిన వారిని కూడా తీసుకురావటానికి ప్రయత్నము చేయాలి. ఈరోజు ఎవరెవరు రాలేదో ఒకసారి వాళ్ళ పేర్లు చెప్పండి. స్త్రీలు ఆరాధన చేసేవాళ్ళు ఎవరు రాలేదు అమ్మా? ఇంకెవరు రాలేదు? విస్తేరమ్మ ముందుంది.
ఆ, ఆ. ఈరోజు ఎవరైతే రాలేదో వాళ్ళ పేర్లు రాయబడుతుంది, ప్రతి వారం రాయబడింది. కాబట్టి మీ పేర్లు ఆ లిస్టులో లేకుండా చూసుకోండి. మీ పేరు కానీ ఆ లిస్టులో ఉంటే మాత్రము మీరు ఆలోచించాలి. కాబట్టి ఈరోజు ఎవరెవరు రాలేదో వాళ్ళ దగ్గరికి సాయంత్రము నేను, నరసింహరావు, అద్భుతరావు, యేసురావు అన్న కలిసి మేము వాళ్ళని కలుస్తాము, వాళ్ళ కోసము ప్రార్థన చేస్తాము, వారితో మాట్లాడతాము. ఇది ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా ఈ వర్క్ చేయాలి. కాబట్టి దానికి మీరు సహకరించండి. అలాగే వచ్చే శనివారం రాత్రికి ఊటుకూరులో జయశీలరావు గారి గృహంలో ఆయన రిటైర్మెంట్ అయ్యాడు. ఆ సందర్భంగా అక్కడ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2వ శనివారము ఆ పిల్లలకి సెలవు ఉండటం వలన ఆ శనివారము రాత్రికి 7 గంటలకి శనివారం 2వ శనివారం 11వ తారీఖు కాదు, 2వ శనివారం 11వ తారీఖు ఆ ఇంట్లో కృతజ్ఞత కూడుకుంటుంది. కాబట్టి ఆ కూడి కొరకు మీరందరూ కూడా సిద్ధపడి రావడానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి శనివారము ఈ సిద్ధపాటు కూడికి మీరు రండి. మీతో పాటు మిగిలిన వారు కూడా తీసుకుని రావడానికి ప్రయత్నం చేయాలని నేను మనవి చేస్తున్నా. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. 18వ వచనం. చదువుతారా? లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. ఆయన వారికి మరలా త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమై ఆయన దీర్ఘశాంతము చూపిస్తున్నాడని మీతో చెప్పుస్తున్నాను. అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున. ప్రార్థన. పరిశుద్ధుడు ఉన్న మా ప్రియమైన మా పరమ తండ్రి, నీ ఘనమైన గొప్ప నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శిరుచిన మా కొరకు చదవబడిన లేఖన భాగమును దీవించమని, ఆశీర్వదించమని, సమయోచితమైన సహాయించమని క్రీస్తు ప్రభు దయగలిగిన నామములో స్తుతించి ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొనుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన రెండోసారి రాబోతున్నప్పుడు ఆయన ఏమన్నాడు అంటే, భూమి మీద విశ్వాసము కనుగొనున, భూమి మీద విశ్వాసము
కనుగొనునా. అంటే ప్రభువు రెండోసారి రాబోయే సమయంలో, రెండోసారి రాబోతున్న కాలంలో విశ్వాసము అనేది ఏమవుతుంది? విశ్వాసము అనేది కరిగిపోతుంది. అంటే విశ్వాసమును అనేకులు ఏమవుతారు? కోల్పోతారు. విశ్వాసమును కోల్పోతారు, విశ్వాసమును పోగొట్టుకుంటారు. అసలు ఎంతకి విశ్వాసం అంటే ఏంది? విశ్వాసం ఏంది? ఎబ్రీ పత్రిక చూడండి, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము. మొదటి వచనము. 11 చూడండి, 11 మొదటి వచనము. విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ఇక్కడ ఏమన్నాడంటే విశ్వాసము అనున్నది నిరీక్షించబడి వాటి నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనటానికి రుజువునై ఉన్నది. అంటే బాహ్య నేత్రాలతో మనం వేటినైతే చూడలేమో వాటిని మనోనేత్రాలతో చూడటమే విశ్వాసము. అర్థమైందా అమ్మా? బాహ్య నేత్రాలతో చూడలేని వాటిని ఏ నేత్రాలతో చూడాలి? మనోనేత్రాలతో చూడాలి. గాడిదికి గంతలు కట్టి ఉండయి, గాడిదికి దేవదూత కనపడుతుంది. గాడిద మీద కూర్చున్న బిలాముకు మాత్రము, ఇప్పుడు బిలాంకి ఏ నేత్రాలు ఇవ్వు అమ్మా? మనోనేత్రాలు ఇవ్వు. వాస్తవానికి అక్కడేముంది? అక్కడ దేవదూత ఉంది. మహేష్, గాడిద ముందు ఏముంది? దేవదూత ఉంది. కానీ ఆ దేవదూతని గాడిద చూసింది, కానీ గాడిద మీద కూర్చొని బిలాం మాత్రం ఇది. అంటే బాహ్య నేత్రాలతో మాత్రమే కాకుండా మనోనేత్రాలతో చూసిందే విశ్వాసము. ఎలీషా వద్దకి చుట్టూ సైన్యము మోహరించినప్పుడు ఎలీషా సేవకుడు పనివాడు వచ్చి, నా ఏలినవాడ, మన నగరాన్ని సైన్య సమూహము చుట్టింది, ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి అని అడుగుతాప్పుడు ఎలీషానంటే, అరే వారి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు, మనకు కలిగిన దేవుడు గొప్పవాడు, ఒకసారి చూడు అని వాడికొరకు ప్రార్థన చేసినప్పుడు ఎలీషా చుట్టూ అగ్ని రథములు ఉన్నవి. ఎలీషా చుట్టూ అగ్ని రథములు ఉన్నాయి. అంటే బాహ్యంగా కనపడతలేదు, కానీ మనో దృష్టితో చూస్తేనే అమ్మా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన, మీరు పిసుకులను చూడండి, పక్షులను చూడండి, ఆకాశ పక్షులను చూడండి, వాటికంటే మీరెంతో శ్రేష్ఠులు అన్నారు. చాలా సార్లు
మనకు కనబడే వాటిని చూసి ఎట్ట 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 అని ఏం చేస్తారు? మనలో 100కి 95% వాళ్ళే ఉన్నారు. ప్రతి దానికి ఆందోళన చెందుతారు, ప్రతి దానికి చింతిస్తారు, ప్రతి దానికి వాపోతారు, ప్రతి దానికి శోధిస్తారు. కాబట్టి వీళ్ళ వల్ల చాలా ప్రమాదం, వీళ్ళ వల్ల చాలా నష్టం. అందుకనే వీళ్ళు ఎవరు అని అంటే, వీళ్ళు అవిశ్వాసులు కాదు, వీళ్ళు విశ్వాసులు కాదు, వీళ్ళు అల్ప విశ్వాసులు. ఏ విశ్వాసులు? అల్ప విశ్వాసులు. మీరు ఇంటికి వెళ్ళినా చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15వ అధ్యాయంలో 3 విశ్వాసాల గురించి ప్రభు ప్రస్తావించాడు. ఆ 3 విశ్వాసాల్లో మొదట విశ్వాసము ఏంటంటే అవిశ్వాసము. ఏది? అవిశ్వాసము. ఆ మాట చూడండి, మత్తయి సువార్త 14 చివరి వచనం చూడండి. మత్తయి సువార్త 14 చివరి వచనం. ఆ 13 చివరి వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము చివరి వచనం. 13వ అధ్యాయము ఎక్కడ చూస్తున్నాం? మత్తయి సువార్త 13:58. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. దేన్ని బట్టి అంటే అవిశ్వాసం ఉంటే ఏం చేయలేడు? అద్భుత కార్యములు చేయలేడు, అద్భుత కార్యములు చేయడు. ఈ 14 చూడండి, 14వ అధ్యాయము మీకు గుర్తుంచడానికి నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14:31. వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివి అని అతనితో చెప్పాను. ఇక్కడ నడిచినంతసేపు నడిచాడు అమ్మా, నడిచినంతసేపు నడిచాడు. ఒక్కసారి ఎటువైపు చూశాడు? గాలిని చూశాడు. గాలిన చూసిన మరుక్షణము పేతురు నీళ్ళల్లో దిగిపోతున్నాడు. మునిపాల దిగిపోతున్నప్పుడు అర్థమైంది. ఎప్పుడైతే దిగిపోతున్నాడో వెంటనే కేక వేశాడు, ప్రభువా నేను దిగిపోతున్నాను అన్నాడు. అప్పుడు ప్రభు వెంటనే చేయి చాపి పైకి లేపి ఏమన్నాడు? అల్ప విశ్వాసి. ఏ విశ్వాసి? అల్ప విశ్వాసి. 13వ అధ్యాయము అవిశ్వాసము రాసుకోవాలి. ఎప్పుడు ఏం వస్తాయో మనకి తెలియదు. 13వ అధ్యాయంలో అవిశ్వాసమును గురించి తెలియజేశాడు. 14వ అధ్యాయంలో అల్ప విశ్వాసమును గురించి తెలియజేశాడు. 15వ అధ్యాయంలో
గొప్ప విశ్వాసముల గురించి తెలియజేశాడు. చూడండి 15వ అధ్యాయము 15:28. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక. ఇక్కడ మనం గమనించినప్పుడు అమ్మ నీ విశ్వాసము గొప్పది అంటే 13వ అధ్యాయానికి 14వ అధ్యాయానికి 15వ అధ్యాయానికి చాలా వ్యత్యాసం ఉంది. 13వ అధ్యాయంలో అవిశ్వాసం ఉంది. 14వ అధ్యాయంలో చెప్పండి, నేను మాస్టర్ని అనుకోండి, మీరు పిల్లలు అనుకోండి. 14వ అధ్యాయంలో అల్ప విశ్వాసము, 15వ అధ్యాయంలో గొప్ప విశ్వాసము. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు దేవుడు ఎప్పుడు కార్యము చేస్తాడు, దేవుడు కార్యము చేయటానికి ఏమి కావాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే ఇక్కడ అవిశ్వాసము ఎంత ప్రమాదమో అపనమ్మకం కూడా అంత ప్రమాదం. అవిశ్వాసము అపనమ్మకము కమల పిల్లలు. అవిశ్వాసము వల్ల దేవుడు కార్యం చేయడు, అపనమ్మకం వల్ల కూడా దేవుడు కార్యము చేయలేడు. మార్క్సు వార్త 9వ అధ్యాయము, మార్క్సు వార్త 9వ అధ్యాయము 9:22 చూడండి. అది వానిని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోనో నేలలోనో పడదోయునో ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముస్తున్నాను, నాకు అపనమ్మకము కలగకున్నట్లు నాకు సహాయము చేయమని కన్నీళ్లు విడిచి బిగ్గరగా చెప్పినాం. ఇక్కడ ఇటు చూడండి, ప్రభు వద్దకు వాడిని తీసుకొచ్చినాక వాళ్ళ తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రితో మాట్లాడినప్పుడు ఆ తండ్రి ఏమంటున్నాడంటే, అయ్యా వాడు బాల్యం నుండి ఈ రీతికి ఇబ్బంది పడుతున్నాడు, ఇటు చూడండి, నీకు శాతనైతే మా మీద కనికరపడి వానికి ఏమైనా చెయ్యి అని అంటున్నాడు. ఏమంటున్నాడు? కనాను స్త్రీ అమ్మంటుందా? కనాను స్త్రీ, అయ్యా నీ శాతనైతే నా కుమార్తెని బతికించందా? కనాను స్త్రీ ఏమంది? కనాను స్త్రీ ఆయన వెళ్తా ఉన్నప్పుడు, ఆమె కేకలు వేస్తున్నప్పుడు, ఆయన మాట్లాడిపోయినప్పుడు, ప్రభువా 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 నా కుమార్తెని బతికించానంది. ఆయన శిష్యులు, ప్రభువా మన వెనక ఇవి వస్తుంది, ఇవి మాట్లాడుతుంది అన్నప్పుడు ఆయన ఇంకా మాట్లాడకుండా ఉన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, పిల్లలు తినే రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకి
యుక్తము కాదు, నేను వచ్చింది యూదుల కోసం వచ్చాను కనుక మొదట యూదులకి నేను సహాయం చేయాలి, యూదుల విషయంలో నేను ఆలోచన చేయాలి అన్నప్పుడు ఆమె ఏమందంటే, అయినా కానీ కుక్క పిల్లలు కూడా బల్లలపై నుండి పడుతున్న రొట్టె ముక్కలు ఏం చేస్తే తింటే, నేను కుక్కనే అయినా కానీ వాళ్ళు విడిచిపెట్టిన తర్వాత అయినా కానీ నాకు దొరికింది అని ఆమె విశ్వాసము ఏం చేసింది, వ్యక్తము చేసింది, విశ్వాసము కనపరిచింది. కానీ అక్కడ వాడేమంటున్నాడు, నీ శాతనైతే అన్నిల గృహాల్లో చాలా ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోల్లో లాస్ట్లో ఈ ఫోటో ఉండిద్ది. వాళ్ళని అడిగితే ఏంటంటే, వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళందరి వల్ల కాకపోయినా కానీ ఈయన వల్ల అయ్యిద్దని ఒక నమ్మకం. కానీ మన విశ్వాసము ఎలాగా ఉండాలి అని అంటే, ఆ కనాను స్త్రీ విశ్వాసంలాగా ఉండాలి. కనాను స్త్రీ విశ్వాసంలాగా ఉండాలి. ఆ విశ్వాసం లేకపోతే బైబుల్ పక్కన పెట్టి ఇంక మనము మన నమ్మకాన్ని కనపరచాలి. అందుకని అసలు దేవుడు వద్దకు వస్తున్నాడు అని అంటే దానికి ఒక నిదర్శనము, ఒక రుజువు ఏమై ఉండాలి అని మనము గమనిస్తే, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 11:6 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను ఎదుకువానికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. ఇక్కడ ఏంటంటే, విశ్వాసము లేకుండుట దేవునికై ఇష్టడైనట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తనను ఎదుకువానికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. మీరందరూ ఎందుకు వచ్చారంటే ఏం చెప్పాలి? పనికి ఎందుకు వెళ్తున్నారు? స్కూల్కి ఎందుకు వెళ్తున్నారు? పనికి వెళ్ళే వాళ్ళు కూలి కోసం వెళ్తారు. స్కూల్కి వెళ్ళే వాళ్ళు విద్య కోసం, జ్ఞానం కోసం వెళ్తారు. ప్రార్థనకు వచ్చే వాళ్ళకి ఏమి ఉండాలి అమ్మా? విశ్వాసము ఉండాలి. దేవుడు ఉన్నాడు. అందుకని మోషేతో ఆయన మొట్టమొదట ఏమన్నాడంటే, నేను ఉన్నవాడిని అనువాడును అన్నాడు. నేను ఉన్నవాడిని, దేవుడు ఉన్నాడు. ఆయన ఎదుగువానికి ఆయన ఏమిస్తాడు? ఫలం ఇస్తాడు. దేవుని సన్నిధికి వెళ్ళటం వల్ల మనకేం కలుగుతుంది? ఫలము కలుగుతుంది. గిన్నెడు సన్నీలు నా పేరట ఇచ్చిన వానికి దాని ప్రతిఫలము పోగొట్టుకొనడు అన్నాడు. అంటే దేవుడు ఉన్నాడు, దేవుని వద్దకు వస్తున్నాము అన్నప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడు? మేలు చేస్తాడు.
దేవుడు మేలు చేస్తాడు అన్న బేసిక్ నమ్మకం లేదు. ఏం లేదు? నమ్మకం లేదు. దేవుడంటే నమ్మకం లేక ఏం చేయట్లేదు? దేవుని సన్నిధికి రావట్లేదు. మీకుంద నమ్మకం? నమ్మకం ఉంటే రాత్రి వచ్చిన వాడు కనీసం ఇప్పుడైనా ఏముండాలి? ఏముండాలి చెప్పండి? నమ్మకం ఉండాలి. దేవుని పైన నమ్మకం ఉండాలి. దేవుడు ఉన్నాడు, దేవుని యొద్దకు వచ్చేవానికి ఫలము దయచేవాడు అని నమ్మవలెను కదా అని వాక్యంలో మనం చదువుతున్నాం. అందుకని విశ్వాసము అనేది నిరీక్షించబడి వాటి నిజ స్వరూపము. అంటే మనము ప్రయాణం చేసేటప్పుడు మనం బస్సు కోసము కనిపెడతాం. దేనికోసం? బస్సు కోసం కనిపెడతాం. జాగ్రత్తగా నేను గుంటూరు పెళ్ళికి వెళ్ళాలి. నిన్న పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళికి వెళ్ళాలని నేను ఎందుకు నాకు మొత్తానికి కొంచెం లేటుగా లేచాను. అయినా కానీ 6:15కి వెళ్ళొచ్చు అన్న ఆలోచనతో నేను 6:15కి వచ్చాను. నేను అనితని అడిగాను, నిర్మలు అడిగాను, బస్సు ఎక్కడ చూడంటే నాన్న అది 6:30కు చూపిస్తున్నాను అన్న. తీర వచ్చి చూస్తే బస్సు రాలేదు. ఒక పావుగంట సేపు దాకా చూసి అక్కడ టీ కాసి అమ్మాయి దగ్గరికి వెళ్ళి తల్లి బస్సు రాలేదు ఏంటనంటే అంకుల్ బస్సు వెళ్ళి 20 నిమిషాలు అయిందనండి. బస్సు వెళ్ళి 20 నిమిషాలు అయ్యింది, ఇంకా మీరు బస్సు కోసం ఉన్నారని అంది. మరలా నేను ఆటోకి వెళ్ళి కోనార్కి వెళ్ళి ఇవాకాని టయానికి వెళ్ళటం జరిగింది. అంటే నేను దేనికోసం కనిపెట్టాను? పోయిన బస్సు కోసం కనిపెడుతున్నా. బస్సు వెళ్ళిపోయింది కానీ నేను దేనికోసం కనిపెడుతున్నాను? బస్సు ఉంది అనుకుంటున్నాను. ఇదే భ్రమ. అమ్మా ఇంత పాడిన పాటలో ఈ భ్రమలోనే ఉన్నారు చాలామంది. బస్సు అయితే వెళ్ళిపోయింది, అది వెళ్ళి ఆల్రెడీ గంపలగూడలో వాళ్ళు టిఫిన్ చేస్తున్నారు. ఇలాగుంది ఈరోజు మన పరిస్థితి. మన భ్రమలో ఉన్నాం. మనం ఏదో చేస్తున్నాం అనుకుంటున్నాం, మనం ఏదో పొందుతున్నాం అనుకుంటున్నాం. కానీ వాస్తవంగా ఏంటంటే మనము దేనిని నమ్మాలో దానిని నమ్మాలి. అందుకని దైవ గ్రంథములో దేవుడు అవిశ్వాసము వలన అక్కడ వారి మధ్య ఏ కార్యము చేయలేదు. అవిశ్వాసం వల్ల వారి మధ్య ఏ కార్యము చేయలేదు. మరొక సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 35 నుంచి చదవండి. 35. ఆయన ఇంకను మాట్లాడుతుండగా సమాజపు మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు సమపెట్టుచున్నావనిరి. యేసు వారు చెప్పే మాటలో లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుమని
సమాజపు మందిరపు అధికారితో చెప్పి పేతురు యాకోబు సహోదరులను యోహాను అన్నవారిని తప్ప మరి ఎవరినైనాను తన ఎంబడి రానియక సమాజపు మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లగా ఉండి చాలా వేడ్చుచు తలాపించుచు ఉండుట చూసి లోపలికి పోయి మీరేలా గోల చేస్తూ ఏడ్చుస్తున్నారు, ఈ చిన్నది నిద్రిస్తున్నది కానీ చనిపోలేదని వారితో చెప్పిన. అందుకు వారు ఆయనను అపహాసించిరి. అయితే ఆయన వారందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని ఎంటబెట్టుకొని ఆ చిన్నది పడున్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదానిని చేపట్టి తల్లితకిమి అని ఆమెతో చెప్పినో. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుతున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగిను. ఇక్కడ చాలా జాగ్రత్తగా వింటున్నారా? ఇక్కడ సమాజపు మందిరపు అధికారి వచ్చి ప్రభువుతో మాట్లాడుతున్నాడు. ప్రభువుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇంటికా నుంచి వచ్చిన వారు, నీ కుమార్తె చనిపోయింది, నువ్వు బోధకుణ్ణి, నువ్వు ఇంకా శ్రమ పెట్టవద్దు అన్నారు. చనిపోయింది, ఇంకా నీవెందుకు శ్రమ పెడతావు అని మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఏమన్నాడంటే, భయపడకు, నమ్మిక మాత్రము ఉంచు, భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచు అన్నాడు. ఉంచు అని ఆ సమాజపు మందిరపు అధికారి ఇంటికి వెళ్ళే వరకు ఆ ఇంటిలో అందరూ విలపిస్తున్నారు, రోధిస్తున్నారు, అంగలారుస్తున్నారు. అయితే ప్రభువు ఆ చిన్నదాని దగ్గరికి వెళ్ళే వరకు ఆ చిన్నది ఏమన్నాడంటే, ఈమె నిద్రిస్తుంది అన్నాడు. నిద్రిస్తుంది అన్నప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ప్రభువుని ఏం చేశారు? అపహాసము చేశాడు. ఏం చేశారు? అపహాసం చేశారు. ఏం చేశారు? అపహాసం చేశారు. ఇక్కడ అపహాసం చేస్తున్నప్పుడు ప్రభువు ఏం చేశాడు అంటే, ప్రభువుకి ఎంతమంది శిష్యులు? చంద్రప ఎంతమంది శిష్యులు? ఎంతమంది? బ్లెస్సి ఎంతమంది? 12 మంది. ఎంతమంది? 12 మంది. ఈ 12 మందిలో ప్రభువు ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పటికి పేతురుని, యాకోబు సహోదరుడైన యోహానుని తప్ప ఇంక ఎవరిని కూడా ఎంటబెట్టుకుని తీసుకుని వెళ్ళ. 12 మందిలో ఇలా ముగ్గురిని తప్ప ఇంకెవరిని కూడా ఎంటబెట్టుకుని తీసుకుని వెళ్ళలేదు. తీసుకుని వెళ్ళకుండా ఇలా ముగ్గురిని మాత్రమే ఎంటబెట్టుకుని ఆ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో అపహాసకులు కూడి ఉన్నారు. అయితే ప్రభు ఏమన్నాడంటే, వాళ్ళందరినీ బయటికి పంపించేసాడు. వాళ్ళందరినీ బయటికి పంపించేసి కేవలము ఆ చిన్నదాని తల్లిదండ్రులను ఇలా ముగ్గురుని తీసుకుని ఆ చిన్నదాని గదిలోకి వెళ్ళి చిన్నదాన్ని లెమ్మనగానే చిన్నది లేచింది. ఈ మిగిలిన 9 మందిని ఎందుకు తీసుకెళ్ళలేదు? ఇంకా
ఆ జన సమూహం మధ్య ఎందుకు ప్రభువు ఆమెను బతికిలేదు? ఆలోచించేయండి. చేతే ఏమర్థం అవుతుంది అంటే, అవిశ్వాసము, అల్ప విశ్వాసము వల్ల ఆయన కార్యములు చెయ్యుడు. అర్థమైందా? అంటే మనలో అవిశ్వాసం ఉన్నా, అల్ప విశ్వాసం ఉన్నా ఏం జరగదు? ఏం జరగదు? కార్యము జరగదు. ఇంకొక వచనం చూద్దాం, చూడండి. లోకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనం, 17:5. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును లేచి చూసి మీరు వేలతో కూడా పెళ్ళగించబడి సముద్రంలో నాటబడునని చెప్పినప్పుడు అది మీకు లోబడును. చాలా ఇక్కడ ఏమన్నాడు అంటే, ఆవగింజంత విశ్వాసము. ఎంత విశ్వాసము అమ్మ? పనసకాయ అంత విశ్వాసము కావాలి అనలా, తాటికాయ అంత విశ్వాసం కాయాలి అనలా, జాంకాయ అంత విశ్వాసము కావాలి అనలా. ఏ విశ్వాసము అమ్మ? ఆవగింజంత విశ్వాసము మీరు కలిగి ఉంటే, మీరు ఏది అనుకుంటే అది ఏంది అయ్యిద్ది. అర్థంగా? ఇందాక నేను అన్నాను మీకు, జెరాక్స్ ప్రింటు మనం ఏదైతే ఆలోచన చేస్తామో అదే మనకి కనపడుతుంది. అంటే ఇప్పుడు అవిశ్వాసానికి, అల్ప విశ్వాసానికి, ఆవగింజంత విశ్వాసానికి ఏముంది? ప్రభు ఏం కోరుకుంటున్నాడు? ఏం కోరుకుంటున్నాడు? ఆవగింజంత విశ్వాసమును కోరుకుంటున్నాడు. ఎందుకు ఆవగింజ అన్నాడు? ఎందుకు అన్నాడు? ఇటు చూడండి, తాడి చెట్టు ఎంతలా ఉండిద్ది? ఎంతలా ఉంది? తాడి చెట్టు చాలా లావు ఉండిద్ది, చాలా లావు ఉండిద్ది. ఉండిద్దా? ఉండిద్దిగా. తాడి చెట్టు కొనేటప్పుడు దాన్ని గొడ్డలతో నరుగుతారు ఒక ముక్క. ఈ కోట ఏంటో అడగండి, చెబుతారు. గొడ్డలతో నరికినప్పుడు అది 2 అంగుళాలు ఉందా, 3 అంగుళాలు ఉందా, 4 అంగుళాలు ఉందా సేవ అనేది తెలిసిద్ది. 2 అంగుళాలు, 3 అంగుళాలు, 4 అంగుళాలు సేవ ఉండిద్ది. ఆ సేవ తర్వాత ఏముండిద్ది? బోధ ఉండిద్ది. ఎంత సేవ కలిగిన చెట్టుకైనా ఏముండిద్ది? బోలు ఉండిద్ది. కానీ ఆవగింజలో బోదు. ఏముండదు? ఆవగింజలో బోలు ఉండదు. అది ఎంతైతే ఉందో అంత కూడా అది సేవతోనే ఉండిద్ది. అందుకే ఏమన్నాడంటే, మీరు నమ్మితే
అలాంటి విశ్వాసంతో నన్ను నమ్మండి. అలాంటి వారిని ఆయన సపరేట్ చేశాడు. 12 మందిలో 9 మందిని పక్కన పెట్టి 3 మాత్రమే ఫిల్టర్ చేశాడు. వారి స్తంభాలుగా ఎంచబడ్డారు. కాబట్టి ఆ 3కి ఏముంది? విశ్వాసం ఉంది. ఆ 9 మందిలో ఎవరికి అవిశ్వాసం ఉందో మనకు తెలీదు. అందుకని ఏమన్నాడట, 9 మందిని పక్కన పెట్టి ఆ 3 ఆయన ఎంట తీసుకెళ్ళాడు. కాబట్టి దేవుడు కార్యము చెయ్యాలి అని అంటే ఆ 2 3 ఏం కలిగి ఉండాలి? ఆవగింజంత విశ్వాసమును కలిగి ఉండాలి. అందుకని బబులోనులో ఆ 3 ఉన్నారు. అర్థమైందా? ఎక్కడ 2 3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేనుంటాను అన్నాడు. కాబట్టి మన మధ్య మనలో అవిశ్వాసం ఉన్న, అల్ప విశ్వాసం ఉన్న దేవుడు ఏం చేయడు? ఆయన సహాయం చేయడు. చాలామంది అనేది నేను చేసే కదా దేవుడు చేసింది అని అంటారు. అందుకనే దేవుడు ఎప్పుడు కార్యం చేస్తాడు అంటే మానవుని ప్రయత్నములన్నీ కూడా విఫలమైపోయినప్పుడు, ఇరిగిపోయినప్పుడు అప్పుడు ఆయన కార్యము చేస్తాడు. దానియేలు పైన దురాలోచన చేసినప్పుడు ఆ ఆలోచన చెడగొట్టలేదు. రాజు దగ్గరికి సందరికి వెళ్ళినప్పుడు ఆ ఆలోచన చెడగొట్టలేదు. రాజముద్ర వేసినప్పుడు ఆయన దాన్ని ఆపివేయలేదు. కానీ ఆయన ఎప్పుడు దాకా ఊరుకున్నాడు అని అంటే సింహాల గృహలో పడదోయబడేంత వరకు ఆయన ఎలాగున్నాడు? మౌనంగా ఉన్నాడు. పడిపోయే సమయంలో మాత్రము ఆయన మౌనంగా లేడు. అందుకని ఎవనికి యాకోబు దేవుడు సహాయుడకునో వాడు ధన్యుడు. కాబట్టి మన మధ్య దేవుడు కార్యములు చేయకపోవటానికి లోపము ఎక్కడ ఉంది అని అంటే ఎక్కడ ఉంది? మనలోనే లోపం ఉంది. అందుకని అవిశ్వాసుల మధ్య ఆయన అద్భుతాలు చేయలేకపోయాడు. అపహాసకుల మధ్య ఆయన అద్భుతాలు చేయలేకపోయాడు. కానీ ఆయన ఎప్పుడు చేశాడు అని అంటే ఆయనతో పాటు విశ్వాసమును కలిగి ఉన్నప్పుడు, ఆ విశ్వాసమును కనపరిచినప్పుడు ఆయన కార్యము చేశాడు. అందుకని కనాను స్త్రీ, అమ్మ విశ్వాసము గొప్పది. కాబట్టి విశ్వాసము అంటే ఏంది? మనోనేత్రాలతో చూసేది విశ్వాసము. అబ్రహాము ఏ నేత్రాలతో చూశాడు? మీరును ఈ గాడిద ఇక్కడే ఉండండి, నేను చిన్నవాడు వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వస్తాం. ఏ విశ్వాసం అది? ఏ నేత్రాలతో చూశాడు? నేను బలిస్తాను, నేను బలిచ్చినా కానీ నా కుమారుణ్ణి మరలా ఆయన బతికిస్తాడు. అర్థంగా? అందుకని విశ్వసించువాడు కలవరపడడు, కలత చెందడు. ఏమున్నవాడు? అమ్మా, విశ్వసించువాడు కలవరపడడు, కలత చెందడు, ఏవైనా కానీ. అందుకని ఆ కలవరపడని విశ్వాసానికి కర్త ఆయనే. అందుకని విశ్వాసమును కర్తయో దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూడండి. పేతురు చూసినట్టు గాలి వైపు కాదు. పేతురు చూసినట్టు గాలి వైపు కాదు. యోబు చూసినట్లు సృష్టికర్త వైపు చూడాలి. ఆయన నన్ను చంపినా కానీ నేను ఆయన కొరకే కనిపెడతాను. నేను ప్రాణంతో ఉన్నాను, నా ఐశ్వర్యం పోయింది,
నా కుటుంబం పోయింది, నా ఆరోగ్యం పోయింది, నా ప్రాణం మాత్రమే నేను కలిగి ఉన్నాను. ఒకవేళ ఆయన నన్ను చంపిన నాకు ఆయనే ఆధారము, ఆయనే ఆశ్రయము, ఆయనే నా గురి. నేను ఆయనే నమ్ముకున్నాను, నేను ఆయన కొరకే కనిపెడతాను, ఏవైనా చేయని. అంటే చేసిన దానికంటే ఇంకెక్కువ చేతి ఏం చేస్తాడు? నా ప్రాణం తీసుకుంటాడు. అంతకుమించి ఏం చేస్తాడు? ఇంకా ఏబు దగ్గర ఏముంది? ఏబు దగ్గర ఏమి లేదు, నయం దగ్గర ఏమి లేదు. ఉందా అమ్మా? నయం దగ్గర ఏమి లేకపోయినా, ఏబు దగ్గర ఏమి లేకపోయినా వాడు ఎవరిని కలిగి ఉన్నాడు? దేవుని కలిగి ఉన్నాడు. రూత్ అదే అంది, ఈ దేవుడే నా దేవుడు. అంటే మన జీవితంలో ఎవరు కనపడాలి? మన మాటల్లో, మన జీవితంలో, మన పనుల్లో ఎవరు కనపడాలి? దేవుడు కనపడాలి. దేవుని కోసమే వీళ్ళు నిలిచి ఉన్నారు, దేవుని కోసమే వీళ్ళు ప్రయాసపడుతున్నారు, దేవుని కోసమే ఏమో నిలిచి ఉంది అనేది మన చుట్టూ ఉన్నవారు మనలను గురించి సాక్ష్యము చెప్పాలి. అందుకని ఏబో ఆయన నన్ను చంపినా కానీ నేను ఆయన కొరకు కనిపెడతాను అని కనిపెట్టాడు, కనికరించబడ్డాడు. కనిపెట్టాడు, ఏం చేశాడు? కనికరించబడ్డాడు. మనం ఏం చేయాలి? మనం కూడా ఏం చేయాలి? మందిరానికి వచ్చి మందిరంలో దేవుని సన్నిధిలో ఏం చేయాలి? కనిపెట్టాలి. ఏం చేయాలి? కనిపెట్టాలి. కనిపెడితే ఆయన మనలను ఏం చేస్తాడు? కనికరిస్తాడు. మన పట్ల కనికరమును పుట్టిస్తాడు. ఏం పుట్టిస్తాడు? ఏం పుట్టిస్తాడు? కనికరమును పుట్టిస్తాడు. మనం ఎంత మందిరం కట్టుకోవడానికి కారణమో మన దగ్గర ఉండి కాదు, మన దగ్గర లేకపోయినా మన పట్ల అనేకులకి కనికరమును ఏం చేశాడు? పుట్టించాడు. కనికరమును పుట్టించాడు కాబట్టి ఆయన నామము ఘనపరచబడింది, ఆయన నామము మహిమపరచబడింది. కాబట్టి మనము ఏం మాట్లాడాలి? విశ్వాసంతో మాట్లాడాలి, మనోనేత్రాలతో చూసేవారిగా మాట్లాడాలి. అందుకని అన్య జనుల్లాగా మనము ఏం చేయకూడదు? ఆయన్ని శోధించకూడదు, మనతో ఉన్న వారిని శోధించకూడదు. కాబట్టి మనం ఎప్పుడైతే కనిపెడతామో ఆయన మనలను కనికరిస్తాడు. అర్థమైందా? మనం ఎవరిని? విశ్వాసులమి. మనలో ఏముండాలి? నేతి బీరకాయలో నెయ్యి ఉందో లేదో తెలియదు, కానీ విశ్వాసులు మాత్రం ఏముండాలి అమ్మ? విశ్వాసం ఉండాలి. మన విశ్వాసాన్ని మనము క్రియల రూపంలో దానిని కనపరచాలి. అందుకని కనాను స్త్రీ విషయంలో, అబ్రహాం విషయంలో, ఏబు విషయంలో వారి విశ్వాసాన్ని ఏం చేశారు? కనపరిచారు, రుజువు చేశారు. కాబట్టి ఈ తరానికి రుజువు పరిచే విశ్వాసమును మనము ఏం చేయాలి? దేవకరుణ కలిగి ఉండాలి, కనపరచాలి. మీరు ముగ్గురు మొదటి లైన్లో కూర్చున్నారు. రేపు గురువారం కూడా ఏం చేయాలి? ఏ లైన్లో కూర్చోవాలి? మొదటి లైన్లోనే కూర్చోవాలి. శనివారము మొదటి లైన్లోనే కూర్చోవాలి. అర్థమైందా? మీరు ప్రయాణంలో ఉంటే, పడకలో ఉంటే మీరు దేవుని సన్నిధికి రాలేదు. నరసింహమ్మని ఇది అడగండి, నువ్వు ఎందుకు రావట్లేదమ్మా అంటే ఏమని? ఇది నేను రాలేనయ్యా, నేను రాగలిగితే వస్తాను అని. ఈరోజు రాను వాళ్ళు వీళ్ళు అడగండి, నువ్వు ఎందుకు రాలేదని అంటే ఏం చెప్తారు?
ఏం చెప్తారు? కాబట్టి మనము సాధ్యమైనంత వరకు దేవుని సంకల్పాన్ని మనము నెరవేర్చే వారంగా ఉండాలి. ఈ అనిత సుందరప ఈ విజయపాల్ని ఈరోజు తీసుకురాలి. మరి ఆ రావాన్ని కనుక చెప్పాలి, నాన్న ఈరోజు మేము మందిరానికి వెళ్తాము, అవసరమైతే ఎవరినన్నా పెట్టుకోనానని చెప్తే ఎవరినో ఒకరిని నిర్దేశం చేసేవారు. కాబట్టి సాధ్యమైనంత వరకు దేవుని సన్నిధిని మీరు నిర్లక్ష్యము చేయమాకండి. కాబట్టి ఈ వచ్చే వారానికి ప్రతి ఒక్కళ్ళు కీర్తన పుస్తకానికి ఏం చేయాలి? ఒకరోజు చికెన్ ఆపండి, అర్థమైందా? చీరలు ఆపండి. బైబుల్, కీర్తన పుస్తకాలు మీరు ఒట్టి చేతితో రాకూడదు. మీరు బైబిల్తో పట్టుకుంటే ఏమో ప్రార్థనకి వెళ్తుందని తెలిసిద్ది. నువ్వు బైబిల్తో లేకుండా వస్తుంటే ఏమో ఏ ఫంక్షన్కి వెళ్తున్నారు అనుకుంటారు. అర్థమైందా? కాబట్టి మన ఎవరమో అన్న తెలియటానికి మన చేతిలో ఉన్న బైబిలే ఒక రుజువు. ఆలస్యమైంది అయినా కానీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి గురువారము బైబిల్ క్లాస్కి అందరు రండి. అలాగే శనివారము సారోలు జరిగే శృతి కూడికలో కూడా సంఘం అంతా కూడా పాల్గొన్నట్టుగా అందరికీ తెలియజేయండి.